సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హిందీ టీచర్ అవ్వాలంటే ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చదవాలి, డిగ్రీలో ఏ సబ్జెక్టులు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థుల్లో హిందీ భాషను నేర్చుకోవాలనే ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సిబిఎస్ఈ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, కొన్ని అంతర్జాతీయ స్కూళ్లలో హిందీ బోధనకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందీ టీచర్ అవ్వాలంటే సరైన విద్యా ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం. గతంలో 1 సంవత్సరం వ్యవధితో హిందీ పండిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండేది. కానీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం హిందీ పండిట్ ప్రోగ్రాం రద్దు చేశారు. ఆ స్థానంలో 2 ఏళ్ల బీఎడ్ని ప్రవేశపెట్టారు. డిగ్రీ స్థాయిలో మీరు ఎంచుకునే సబ్జెక్టులు మీ భవిష్యత్ కెరియర్ను నిర్ణయిస్తాయి. హిందీ టీచర్ కోసం బీఏలో హిందీని ప్రధాన సబ్జెక్టుగా చదవడం అవసరం. బీఏ హిందీ లిటరేచర్ లేదా హిందీతో పాటు ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో హిందీ ఆనర్స్ లేదా సింగిల్ మేజర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా హిందీ వ్యాకరణం, సాహిత్యం, కవిత్వం, కథారచన లాంటి అంశాల్లో లోతైన పరిజ్ఞానం పొందవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హిందీ టీచర్ అవ్వడానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. ఇందుకోసం ఎడ్సెట్ రాసి బీఎడ్లో హిందీ మెథడాలజీ తీసుకుంటే హైస్కూల్ స్థాయిలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసే అర్హత పొందవచ్చు. బీఎడ్ పూర్తయిన తర్వాత టెట్ లేదా సీటెట్లో అర్హత సాధించి ఉపాధ్యాయ నియామక పరీక్షలు రాయాలి. ఇంటర్మీడియట్ విద్యార్హతతో 4 ఏళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో బీఏ, బీఎడ్ను హిందీ మెథడాలజీతో చేయవచ్చు. ఐటెప్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులతో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీఎడ్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందవచ్చు. హిందీ మెథడాలజీతో బీఎడ్ చదివిన తర్వాత ఎంఏ హిందీ కూడా పూర్తి చేస్తే హిందీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మనం హిందీ టీచర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ కోర్సులు చదవాలి, డిగ్రీలో ఏ సబ్జెక్టులు తీసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.